హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జ్యోతి. ఇవాళ వీడియోలో రియలిస్టిక్గా ఐ ఎలా గీయాలో చూద్దాము. ఇది నా ఇన్స్టాగ్రామ్. మీకు ఒకవేళ నా డయాగ్రామ్స్ నచ్చితే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ బేసిక్ అవుట్లైన్స్ గీస్తున్నాను ఇప్పుడు. నేను ఇందులో వాడిన పెన్సిల్స్ వచ్చేసి ఆర్ట్ లైన్ పెన్సిల్స్ అండ్ ఫైబర్ క్యాస్టిల్ పెన్సిల్స్, ఎరేజర్ అండ్ బ్రషెస్. ఆర్ట్ లైన్ పెన్సిల్స్లో హెచ్బి గ్రేడ్ ఇప్పుడు వాడుతున్నాను. అలా రిఫరెన్స్లో చూసుకొని గీసుకోండి. ఆల్మోస్ట్ ఇక్కడ నేను యూస్ చేస్తున్న పేపర్ కూడా నార్మల్ మామూలు పేపర్, ప్రింటింగ్కి వాడే పేపర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 75 GSM దాకా ఉంటుంది. చూసారుగా ఇలా అవుట్లైన్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఐబ్రోస్ డార్క్ చేస్తున్నాను. ఐబ్రోస్ డైరెక్షన్స్ చూసుకోండి. ఫస్ట్ లైట్గా పడే పెన్సిల్స్ తీసుకొని గీసుకోండి. తర్వాత డార్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆర్ట్ లైన్ వాటిలో ఏంటంటే గ్రేడ్స్ ఉంటాయి. హెచ్బి, 2B, 3B, 4B, 6B, 10B అలాగా. ఫైబర్ క్యాస్టిల్లో కూడా అలాగే ఉంటాయి. అంటే గ్రేడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డార్క్నెస్ పెరుగుతుంది అనమాట. సో అది గీసాను. ఇప్పుడు నార్మల్ మెకానికల్ పెన్సిల్తో డార్క్ చేస్తున్నాను. పాయింట్ అండ్ షార్ప్గా ఉండేలా చూసుకోండి. ఈవెన్ స్ట్రోక్స్ వస్తాయి. ఇది జస్ట్ పార్ట్ 1 అండి. పార్ట్ 2 త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోయింది ఇది. సో ఇప్పుడు ఒక నార్మల్ బ్రష్ తీసుకోండి, ఏదైనా పర్లేదు, కాకపోతే కొంచెం థిక్గా ఉండాలి. ఎందుకంటే ఇది బ్లెండ్ చేయడానికి ఈవెన్గా బ్లెండ్ అవుతుంది బ్రష్తో అయితే. ఇప్పుడు నేను ఒక 5B పెన్సిల్ తీసుకున్నాను ఫేబర్ క్యాస్టిల్ దాని నుంచి. మళ్ళీ దాని మీద లేయర్స్ వేయడానికి. ఇప్పుడు ఫేబర్ క్యాస్టిల్ 8B పెన్సిల్ తీసుకున్నానండి. షార్ప్గా ఉంది ఎడ్జెస్. సేమ్ ఇలాగే డైరెక్షన్స్ చూసుకుంటూ మనం డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు ఎరేజర్ తీసుకొని అక్కడక్కడ లైట్గా స్కిన్ కనిపించాలి కదా, సో అలాగా స్పేసెస్ ఉండేలాగా గీసుకోండి. అండ్ స్కిన్ లేయర్ షేడింగ్కి హెచ్బి పెన్సిల్ తీసుకున్నాను, ఆర్ట్ లైన్ హెచ్బి పెన్సిల్. జస్ట్ లైట్గా అప్లై చేయండి.
ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకోండి, ఫోల్డ్ చేసి మనం ఇప్పుడు లేయర్స్ లాగా వేసుకుంటున్నాం కదా, దాని మీద సర్క్యులర్ మోషన్స్లో బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, హెచ్బీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను లైట్గా లేయర్స్ యాడ్ చేసుకోవడానికి. టిష్యూ పేపర్తో మళ్ళీ బ్లెండ్ చేయండి. ఇప్పుడు నేను 2B పెన్సిల్ యూస్ చేస్తున్నాను, అట్లయింది. సేమ్ అలాగే 3 to 4 లేయర్స్ వేయండి. లైట్ నుంచి డార్క్ వేసుకోవాలి ఎప్పుడు లేయరింగ్ది, అప్పుడు కాస్త రియలిస్టిక్గా ఉంటుంది. డైరెక్ట్ ఫస్టే హై గ్రేడ్ పెన్సిల్తో వేయకండి, దానివల్ల బాగా డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా లో నుంచి హైకి వెళ్ళండి, దానివల్ల మీకు ఎక్కడైతే బాగుంది అనిపిస్తే అక్కడ ఆపేయచ్చు. అదే డార్క్ దానిలో స్టార్ట్ చేస్తే ఇంకా అది కుదరదండి. హెచ్బీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ డార్కర్ ఏరియాస్, లైట్ ఏరియాస్ మొత్తం చూసుకొని గీసుకోవాలండి మెయిన్. అక్కడ షేప్ ఎలా ఉందని అబ్జర్వ్ చేసుకుంటూ గీస్తే చాలు. టూబీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే డార్క్ చేసుకోవడానికి. సేమ్ దీనిలో కూడా అంతే, గ్రేడ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ డార్క్నెస్ పెంచుకుందాం. డైరెక్ట్ హై గ్రేడ్స్తో వేయకండి, ఎప్పుడు అసలు వేయకండి. దానివల్ల మళ్ళీ రబ్ చేయాలన్నా కూడా మీకు పేపర్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐలాష్ పైన అంతా చూసారు కదా, నేను షేడ్ చేసుకుంటూ వెళ్ళాను. మళ్ళీ దాన్ని బ్లెండింగ్ చేయాలి. బ్లెండింగ్ అనేది టిష్యూ పేపర్తోనే మళ్ళీ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక లేయర్ 2B పెన్సిల్తో వేస్తున్నానండి. ఇప్పుడు డార్క్గా అవుట్లైన్ దగ్గర అలా డార్క్గా గీస్తున్నాను. ఇమేజ్లో ఉన్నట్టు సేమ్ అక్కడ కూడా గీసుకోవాలి. వ్రింకిల్స్ టైప్లో ఉన్నాయి కదా, సేమ్ అలాగే లైన్స్ గీసుకోండి. ఐలిడ్లో డెప్త్ పెంచడానికి డార్కర్ షేడ్స్ యూస్ చేయాలండి. సో ఇక్కడ నేను 6B పెన్సిల్ యూస్ చేశాను, ఫైబర్ క్యాస్టిల్ది. డెప్త్ కోసం అని చెప్పేసి డార్క్ పెన్సిల్స్ యూస్ చేయాలి. సేమ్ అలాగే లైట్గా గీసిన వాటి మీద మళ్ళీ డార్క్ వాటితో గీసుకోవాలి. ఇక్కడ ఎరేజ్ చేస్తున్నాను లైట్గా, చిన్న మిస్టేక్ వచ్చింది. ఇప్పుడు ఎరేజర్ డస్ట్ని చేతితో తుడపకండి, ఎందుకంటే మీ చేయి ద్వారా స్మజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా పెద్ద బ్రష్ కానీ ఏదైనా యూస్ చేయండి. మళ్ళీ షేడింగ్ చేస్తున్నాను 2B పెన్సిల్తో. సో ఐలిడ్ అవుట్లైన్స్ గీస్తున్నాను ఇప్పుడు నేను. సేమ్ రిఫరెన్స్లో చూపించినట్టు గీసుకోండి.
సేమ్ అక్కడ లైట్ అండ్ డార్క్ వాల్యూస్ చూసుకోవాలి మెయిన్. ఎయిట్ బి పెన్సిల్తో మళ్ళీ డార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్లెండింగ్ స్టంప్ చేశాను, అది హ్యాండ్మేడ్ అనమాట, దాంతో బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మెటీరియల్స్ గురించి మొత్తం నేను డీటెయిల్గా ఇస్తాను. ఇప్పుడు 6B పెన్సిల్తో మళ్ళీ నేను డార్క్గా గీస్తున్నాను. మళ్ళీ బ్రష్ తీసుకొని లైట్గా బ్లెండ్ చేశాను. ఇప్పుడు ఐబాల్ గీయడానికి అవుట్లైన్స్ డార్క్ చేస్తున్నాను. ఐబాల్లో సెంటర్ సర్కిల్ గీసుకోండి. మీరు ఫోటోలో గమనించినట్టయితే అక్కడ ఒక రిఫ్లెక్షన్స్ కూడా ఉన్నాయి, అటొకటి ఇటొకటి. సో ఆ రిఫ్లెక్షన్స్ కూడా మీరు గీసుకోవాలి, ఎందుకంటే రియలిస్టిక్గా కనిపించడానికి. ఇప్పుడు నేను సెంటర్ సర్కిల్ని డార్క్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను రిఫ్లెక్షన్స్ అని చెప్పేసి కొంత స్పేస్ వదిలేసాను. మీరు రిఫ్లెక్షన్స్ కోసం వదిలిన స్పేస్ మీద ఏ షేడ్ వేయకండి. వైట్గా వదిలేస్తే అది రిఫ్లెక్షన్ అన్న ఫీల్ కనిపిస్తుంది డ్రాయింగ్లో. మీరు టోటల్గా నెగ్లెక్ట్ చేయండి ఆ స్పేస్ వరకు. ఇప్పుడు నేను ఎడ్జెస్ డార్కెన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇమేజ్లో చూపించినట్టు సెంటర్ సర్కిల్ చుట్టూ ఒక లైన్ లాగా, ఇప్పుడు సెంటర్లో డార్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. మళ్ళీ అవుటర్ మార్జిన్స్ కూడా డార్క్ చేశాను. ఇప్పుడు మీరు అలాగా లేయర్స్గా డార్క్ చేసుకుంటూ వెళ్ళాలి, గ్రేడ్స్ పెంచుకుంటూ. లైట్గా షేడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 2 లేయర్స్ వేస్తున్నాను ఇప్పుడు నేను, ఇది హెచ్బి పెన్సిల్తో. బ్రష్తో బ్లెండింగ్ చేశాను. ఇప్పుడు ఇప్పుడు 2B పెన్సిల్తో మళ్ళీ నేను దానిపైన ఇంకొక లేయర్ వేస్తున్నాను. మళ్ళీ బ్రష్తో మళ్ళీ బ్లెండింగ్. స్మాలర్ ఏరియాస్కి బ్రష్ వాడడమే చాలా బెటర్ అండి. మెకానికల్ పెన్సిల్తో జస్ట్ ఒక పార్టీషన్ లాగా గీసాను కదా ఇందాక, సేమ్ దాని మీద మళ్ళీ పెన్సిల్తో మళ్ళీ గీస్తున్నాను. స్పోక్స్ లాగా ఉన్నాయి కదా, అలాగా గీసుకోవాలి ఇమేజ్లో ఉన్నట్టే. మీరు ఫస్ట్ థింగ్ రిఫరెన్స్ చూసుకోండి, రిఫరెన్స్లో ఉన్న దాన్ని బట్టి గీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బ్రష్తో బ్లెండ్ చేశాను, మళ్ళీ డార్క్ పెన్సిల్తో ఇంకా డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫేబర్ క్యాస్టిల్ 6B పెన్సిల్. మళ్ళీ బ్రష్తో బ్లెండింగ్ చేస్తున్నాను. సో ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 ఫ్యూ డేస్లోనే మళ్ళీ అప్లోడ్ చేస్తాను, నాకు ఎందుకంటే టైం చాలా ఎక్కువైపోయింది వీడియో ఎడిటింగ్కి. బ్రష్తో మళ్ళీ బ్లెండింగ్ చేస్తున్నాను. అవుటర్ మార్జిన్స్ ఇంకా డార్క్ చేస్తున్నాను.
8B పెన్సిల్తో మళ్ళీ డార్క్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే ఇప్పుడు పైన ఐబాల్ పైన చాలా లైట్గా ఉంది, ఇమేజ్లో చాలా డార్క్గా ఉంది. సో మళ్ళీ నేను లేయర్స్ యాడ్ చేస్తూ ఉన్నాను. గ్రేడ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ సేమ్ బ్లెండింగ్ చేసుకోవాలి. మళ్ళీ గ్రేడ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ గీసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను కోహినూర్ పెన్సిల్ ఎరేజర్ తీసుకున్నాను. ఇమేజ్లో చూపించినట్టు రబ్ చేసుకుంటున్నాను. వేవ్స్ లాగా గీసుకోవాలి. అండ్ లైట్ అండ్ డార్క్ ఆల్టరేషన్స్ చూపించడానికి మీరు ఆ డార్క్ వాటి పక్కన లైట్గా పెన్సిల్తో ఎరేజ్ చేయాలి. సో మళ్ళీ నేను డీటెయిలింగ్ ఇచ్చాను. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్లో. To everyone who are watching this video, please do subscribe to my channel. సేమ్ ఇలాగే డార్క్ చేసుకుంటూ వెళ్ళాలి.